బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ లలిత సహస్రనామం అందరూ పఠిస్తూ ఉంటారు కదా. అసలు సహస్రనామాలు అంటే ఏంటి, శ్రీ లలిత సహస్రనామం యొక్క విశిష్టత ఏంటి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ గుమ్మడి ప్రసాద్ గారు. వారిని అడిగి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. శ్రీ లలితా పరమేశ్వరికి నమస్కారం ఫస్ట్గా. తరువాత ఇది నేర్పిన గురువులకి అందరికీ, రత్నానంద స్వామికి, డాక్టర్ మారెల శ్రీరామకృష్ణ గారికి, తదితర గురువులందరికీ నా వందనాలు, పాదాభివందనాలు. గురుగారు, అంటే ఈ కలికాలంలో మనకి లలిత సహస్రనామం దొరకడమే అదృష్టం. అసలు లలిత సహస్రనామం పఠించాలంటే ఎలా పఠించాలి, పఠిస్తే ఆ ఫలితం ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు సహస్రనామాలు అంటే ఏంటి? సహస్రనామాలు అంటే 1000 నామాలు. అనంతమైన నామాల్ని, 1000 కంటే మించిన నామాల్ని అనంతమైనవి అంటారు. అయినా ఒక నామం చేస్తే ఫలితం ఉంటుంది. ఒక్క నామం ఒక్కళ్ళు నేర్చుకుంటే కోటి జన్మలు తరిస్తారు. కానీ 1000 నామాలు సక్రమమైన పద్ధతిలో పఠించడం వలన బోల్డన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది, ఆనందంగా ఉంటారు, ఆనందమయ జీవితాన్ని విన్నవించుకుంటారు. ఈ లలితా సహస్రనామాల్ని ప్రథమంగా మా శ్రీ రత్నానంద స్వామి శ్రీశైలం గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఆయన నిత్య అగ్నిహోత్రుడు. రత్నానంద స్వామి సాయంత్రం పూట శ్రీ లలితా సహస్రనామాలు నేర్పేవాళ్ళు. మార్నింగ్ పొద్దుటి పూట రుద్రాభిషేకం నేర్పించారు. ఈ రెండు ఆయన దగ్గర నేర్చుకున్నా. శ్రీశైలంలో ప్రత్యేకంగా వెళ్ళి నాకు ఉపదేశం తీసుకున్నాను. నేను అంత ఉపదేశం తీసుకుని గురువు గారి దగ్గర నేర్చుకున్నాను ఈ నామాలు. తర్వాత దీన్ని ఒక 15 సంవత్సరాలు డాక్టర్ మారెల రామకృష్ణ గారి దగ్గర నుంచి ఇంకా వివరంగా తెలుసుకోవటం మొదలుపెడితే సాధన చేసుకుంటూ 1999 ఆ టైంలో ఒక జ్ఞానలక్ష్మి ఆశ్రమం విజయవాడ దగ్గర ఒక మాత ఉంది. ఆ మాత భోజనం చేయదు, కాఫీ మాత్రం తాగుతుంది. 35 years నుంచి భోజనం చేయదు, ఒక కాఫీ తాగుతుంది. ఆమె నాకు ఎలా వండి పెడుతుంది, సాధన చేసుకుంటానికి అక్కడికి రమ్మంది. నేను వెళ్ళా. కానీ నీ అనుమానం ఏంటో తెలుసు అంది నన్ను చూడంగానే. ఎస్, తెలుసుకుందాం. ఆ మాత బాలా త్రిపుర సుందరి ఆమె పేరు. ఆమె అడిగింది, మీకు ఎలా భోజనం పెట్టగలను అని ఆలోచిస్తున్నారు కదా అంది. అవునండి, అవునమ్మా అన్న నేను. నిజంగా జరిగింది ఆ విషయం. జరిగినప్పుడు ఆమె చేతితో నాకు వంట చేసి పెట్టింది. సాధన చేసుకున్నప్పుడు జ్ఞానలక్ష్మి ఆశ్రమంలో బాలా త్రిపుర సుందరి పేరు కల ఆమె నాకు భోజనం వండి పెట్టింది. అంటే అది ఏ జన్మ రుణమో. 1 నెల అక్కడ ఉన్నా నేను. అక్కడ ఉన్నప్పుడు దీనివలన ప్రయోజనం ఏంటి అనేది తక్షణమే తెలిసింది మనకి. ఒకసారి వర్షం వచ్చింది. గుడి ముందు పడుకునేవాడిని. గుడి ప్రాంగణంలో చాపేసుకొని పడుకునేవాడు. వర్షం వచ్చింది, మొత్తం అంతా తడిచిపోయింది. పాములు వచ్చాయి. నన్నేం చేయలే, నన్నేం కరవలా. అమ్మ నన్ను రమ్మంది, మన ఇంట్లోకి వచ్చి పడుకోండి బాబు అని అడిగింది. కానీ నేను రాను, ఇక్కడే ఉంటాను, 40 days సాధనకు వచ్చాను, ఇక్కడే ఉంటానని చెప్పాను. తెల్లవారేటప్పటికి చుట్టూ ఎండిపోయింది. ఇది లలిత పరమేశ్వరి మాయే కదా, ఆ శక్తే కదా అది. ఇది కాకుండా అక్కడే ఉన్నప్పుడు ఒక దంపతులు వచ్చి అక్కడి నుంచి మైలవరం దగ్గర, చీమలపాడు దగ్గర ఒక ఊరు ఉంది, భవానీపురం అని కుగ్రామం. ఆ ఊరు రమ్మంటే అమ్మ పర్మిషన్ తీసుకుంటే నేను ఎక్కడికైనా వస్తాను.
ఉమ్, లేకపోతే రాలేను అని అన్నా. అంటే అమ్మని అడిగారు వాడు. వాడు వస్తానంటే తీసుకెళ్ళండి అంది అమ్మ. ఉమ్, అంటే పర్మిషన్ ఇచ్చినట్టే అనుకుని వాళ్ళు తీసుకెళ్ళారు. వాళ్ళకి అప్పటికి వ్యాపారంలో లారీలు కొని దెబ్బతిని ఉన్నారు. అయ్, 2 ఆడపిల్లలు. ఆడపిల్లలు చదువుకుంటున్నారు, 5, 6 తరగతి చదువుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆ ఊరు వెళ్ళా. ఆ ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళ మామగారి ఇంట్లో ఉండవల్లి రత్తయ్య గారు ఆయన పేరు, ఆ భార్య భవాని. వాళ్ళకి 3 ఆడపిల్లలు. 3 అమ్మల కన్న తల్లి ఆమె పెద్దమ్మ. ఉమ్, ఆ భవానీకి నేర్పే నాకు సౌభాగ్యం దొరికింది. కుంకుమ పూజ చేయించాను ఆవిడతో. ఆ, తర్వాత ఈ వీళ్ళ దగ్గర ఒక నెల రోజులు సాధన చేయించి ఈ కష్టాల్లో నుంచి బయటపడేటట్టు చూశాను. అమ్మవారు చూసింది, నేను కాదు. అప్పుడు ఉన్నప్పుడు చాలా రహస్యాలు జరిగాయి. అవి అనుభవాలు ఎలా జరిగాయంటే, రోజు నేను కుంకుమ పూజ చేసి భవానీ అమ్మని మా వదిన గారు అంట, నేను ఆమె చేత చేయించేవాడిని. నేను ఊళ్ళో వాళ్ళందరూ వచ్చేవాళ్ళు, ఒక 10-12 మంది భక్తులు ఎవరు రావాలంటే వాళ్ళు వచ్చేవాళ్ళు, ఉమ్, వచ్చి ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా చేసుకునేవాళ్ళు. నేను సాధకుడిని. ఒక 9 ఇయర్స్ కటిక సాధన చేశాను. 9 years చేశారు. 9 ఇయర్స్ చన్నీళ్ళు తల మీద స్నానం చేసి, తలారా స్నానం చేసిన తర్వాత చేసేవాడిని ఉమ్, ఆ 9 ఇయర్స్. అప్పుడు ప్రకృతి శక్తి అంటే మా మిస్సెస్ విజయలక్ష్మి గుమ్మడి, ఉమ్, ఆమె కోఆపరేట్ చేసింది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చేస్తూనే ఉంది. ప్రకృతి సహాయం చేస్తుంది ఎప్పుడు కూడా. మనకి నిక్కచ్చిగా మనం నేర్చుకోవాలి అని శ్రీ విద్య నేర్చుకునేటప్పుడు సహజంగా నేచర్ విల్ హెల్ప్ అస్. అది ప్రకృతి సిద్ధంగా మనం సాయం చేయబడతాం. ఎట్లా చేయబడతాం అంటే ఆ శ్రీ ఒకే మహత్యం వల్ల మనకు కావలసిన వసతులన్నీ ఏర్పడతాయి. అంటే ఒక రకంగా శ్రీ లలితాదేవి అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటే అనుగ్రహం ఉంటేనే వస్తుంది. అది పూర్వజన్మ అనుగ్రహం అనుకుంటున్నాను నేను. ఈ జన్మలోది కాదు. ఈ జన్మలో నాకు అన్ని ఒక భాగవతం కానీ, భారతం కానీ, రామాయణం కానీ పెద్దగా చదివిన వాడిని కాను. కానీ శ్రీ లలిత రహస్య నామాలని పట్టుకున్నా. అసలైన అమ్మవారిని పట్టుకోగలిగినప్పుడు ఇవన్నీ అవసరం లేదు, అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అదమ్మా. అట్లా తర్వాత అక్కడ ఒక 2 ఏళ్ళు ఉన్న తర్వాత మాకు తెలిసిన గురువు గారు డాక్టర్ మాల రామకృష్ణ గారు ఒకసారి వచ్చారు పర్యటనకి. అప్పటికి ఆయన వచ్చిన సమయంలో మేము ఒక తోట కొన్నాం అక్కడ, మామిడి తోట. అది 2 ఎకరాల 73 సెంట్లు. అమ్మ పేరునే కొన్నాం, విజయలక్ష్మి పేరునే కొన్నాం. కొన్న తర్వాత ఆ మామిడి తోటలో ఎక్కడ శ్రీచక్రం నాటాలి అని ఆలోచించారు ఆయన. ఆలోచిస్తే మాస్టర్ ఇక్కడ అయితే బాగుంటుంది, సెంటర్గా ఉంటుంది అని నేను సజెస్ట్ చేశాను. ఆ టైంలో గోవులు తిరుగుతున్నాయి ఆ తోటలో. అన్ఎక్స్పెక్టెడ్గా ఆవు ఈనింది, డెలివరీ అయింది, ఒక కోడి దూడను పెట్టింది. అది ఆ జున్ను పోలతో శ్రీచక్రం శుద్ధి చేసి స్థాపించారు అక్కడే అప్పటికప్పుడు. ఇవన్నీ ఇన్సిడెంట్స్ జరగటానికి కారణం ఆ శ్రీ లలితాదేవి పరమేశ్వరి అనుగ్రహం. లేకపోతే ఇప్పుడు నేను మీకు చెప్తుంటే ఒళ్ళు పులుకురిస్తుంది నాకైతే. అలాంటి పరిస్థితి ఏర్పడింది. రామకృష్ణ మాస్టారు ఆ సాయంత్రం దాక్కున్నారు. తర్వాత మళ్ళీ అక్కడ ఒక 10 లలితా యజ్ఞాలు, 10-12 లలితా యజ్ఞాలు చేసాం. 16 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు, 300, 400 అలా 1000 crores వరకు చేసాం యజ్ఞం. యజ్ఞంలో దేవతలందరూ వచ్చారు.
గురువులు వచ్చారు, గురువులు వచ్చి గురువులు, మా గురువు గారు కూడా వచ్చారు ఆ, పూర్ణాహుతి చేసినప్పుడు. ఇవన్నీ ప్రాక్టికల్గా అనుభవించిన వాడిని నేను మా మిస్సెస్. అవన్నీ అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం 2006 మహాయోగేశ్వరి దేవి దర్శనమైంది. యోగేశ్వరి దేవి అంటే 7 రంగులు, 14 చేతులు. గురు పౌర్ణానికి అక్కడ మేము మామూలుగా ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే ఆమెది లీలగా కనిపించింది, దేవి దర్శనం ఇచ్చింది. ఆ దర్శనం అయిన తర్వాత ఇంకా మంచి అనుభవాలు వచ్చినాయి, అది. ఇప్పుడు కంటే ఎక్కువ. తర్వాత ఆ భూమి కొనబోయే ముందు కుంకుమ పూజ చేస్తుంటే కుంకుమలో రేటు రాసింది అమ్మవారు, ఫలానా రేట్ అయితే కొనండి లేకపోతే వద్దు. ఆ, అది చాలా ఆశ్చర్యం కదా మరి. అంటే మనకి ఎలా తెలుస్తుంది గురువు గారు అది? మరుసటి రోజు పొద్దున్నే చూస్తే 77,000 అని రాసింది. 77,000 ఎకరం, 77,000 కొన్నాం అది. ఆ కొంటే ఆయన 1,50,000 చెప్పాడు మామూలుగా 2002లో. 77,000కి ఇచ్చాడు ఫైనల్గా. ఇచ్చేసాడు. ఇచ్చేసాడు. అమ్మవారి అనుగ్రహం కదా, అది కూడా అమ్మవారి అనుగ్రహం, లేకపోతే ఎక్కడికి వస్తుంది మనకి. అట్లాంటి అనుభవాలన్నీ జరిగాయి. తర్వాత ఒక వాళ్ళకి ఉండవల్లి రత్తయ్య గారికి ఒక బావి ఉంది. ఆ బావిలో ఒక ఆవు పడిపోయింది. అయ్యో. ఎద్దో ఆవు పడిపోతే దాన్ని తీసేసేసారు, నీళ్ళన్నీ తోడారు. తోడిన తర్వాత అవి ఉప్పు నీళ్ళు అసలు మామూలుగా. ఉమ్. గుప్పుడు కుంకుమ తీసుకెళ్ళి అమ్మవారిని తలుసుకుని బావిలో వేశాను నేను. ఆ రోజు నుంచి మంచినీళ్ళుగా మారిపోయాయి. ఇది విచిత్రమే కాదు. అప్పటిదాకా ఉప్పు నీళ్ళు ఉన్న ఉప్పు బావి నీళ్ళతో ఉన్న బావి చక్కగా మంచినీళ్ళుగా మారింది. తర్వాత ఉండవల్లి రత్తయ్య గారు అనే ఆయన అక్కడ ఈ కుంకుమ పూజ చేసేటప్పుడు ఆయన పడుకునేవాడు. మనిషి ఆసనం లేకుండా చాప వేసుకుని పడుకునేవాడు. పడుకుంటే వాళ్ళ తోటలో కొబ్బరికాయలు కోసేవాళ్ళు ఎవరన్నా కోస్తే ఉంటే అది చూసేవాడు. ఇక్కడ నుంచి నిద్రపోతూ కాదు, ధ్యానంలో చూసేవాడు. పలానా వాడు దొంగని పట్టుకుని వాడితే చెప్పాడు, వార్నింగ్ ఇచ్చేవాడు. తర్వాత ఇలా జరిగింది. ఒక 2-3 సంవత్సరాల్లోనే ఒక పుట్ట వచ్చింది. పుట్ట అతివేగంగా పెరిగింది వీళ్ళ స్థలంలోనే. దానికి ఒక గుడి కట్టించడానికి 50,000 అడిగి తీసుకెళ్ళాడు నా దగ్గరే. కట్టాం మేము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాకు దర్శనం ఇచ్చాడు అక్కడ. అది ఇవన్నీ జరిగినాయి. ఇలాంటి వింతలు అన్నీ జరిగాయి. అంటే లలితా పరమేశ్వరిని ఎప్పుడు చేసినా ఖడ్గమాల చదవాలి. ఖడ్గమాల ముందు పారాయణం చేయాలి, లలితా సహస్రనామాలు చదవాలి, తర్వాత లలితా త్రిశతి చదవాలి. ఈ 3 పారాయణం చేస్తే మంచిది. 3 చేయటానికి కుంకుమ పూజ చేస్తే 3 గంటలు పడుతుంది కరెక్ట్గా చేస్తే. ఎస్, కరెక్ట్గా నేర్చుకోవాలనే తపన ఉన్నవాళ్ళు నేర్చుకోవాలని వస్తే 3 గంటలు స్పేర్ చేయాలి. ఆ టైం స్పేర్ చేస్తే మనకి బాగా నేర్పవచ్చు ఎవరికైనా.